హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో రఘు అందరినీ టెన్షన్ పెట్టాడు కదా, శ్రీహితకి కాలేజ్లో సీట్ దొరికింది దొరకలేదు అని. అదే డైలమాలో ఉన్న శ్రీహిత దొరకలేదు అని ఏడుస్తూ ఉంటుంది. కానీ దొరికింది అని తెలిసిన తర్వాత తను ఈ ఎపిసోడ్లో ఎలా ఫీల్ అవుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం లేకుండా ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. ఆశ్చర్యం నుండి రఘు బయటికి వచ్చి, శ్రీహిత వింటున్నావా, నేనేమన్నా, నిన్ను ప్రిన్సిపల్ రేపు వచ్చి కలువమన్నాడు అంటూ గట్టిగా అరుస్తాడు. నిజంగా నాన్నయ్య, ఎంత టెన్షన్ పెట్టావన్నయ్య అంటూ శ్రీహిత వాళ్ళ అమ్మ అనసూయ దగ్గరికి పోతుంది. అప్పుడు అనసూయ నవ్వుతూ, వెళ్ళి నాన్నగారి ఫోటోకి దండం పెట్టిరా అమ్మా అని అంటుంది. ఇంతలో ఆహ్లాద అందరికీ పంచదార వేయమ్మా అని అంటుండగా ఆహ్లాద, అత్తయ్య పంచదార ఎందుకు, ఇదిగో పాయసం తెచ్చాను, నిజంగా టెన్షన్ పెట్టారండి అని అంటుంది. రఘు నవ్వుతూ, కాసేపు చెల్లిని ఏడిపిద్దామని అని అంటాడు. ఇంతలో అందరూ పాయసం తిన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రఘు కాలేజ్ ఫీ అది ఇది అని ఆలోచిస్తూ ఉంటాడు. అనసూయమ్మ చిన్ని టీవీ చూస్తారు. ఆహ్లాద వంటింటి పనిలో ఉంటుంది. శ్రీహిత రేపు మార్నింగ్ కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్ అని కలలు కంటుంది. ఇంతలో అందరూ రాత్రి భోజనం చేసి పడుకుంటారు. రఘుని ఆహ్లాద అడుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు అని. రఘు, ఏమీ లేదు, కాలేజ్ అంతా బాగుంది, కానీ కొంచెం ఖర్చు, ఫీజు ఎక్కువ అవుతుంది అని అంటాడు. పర్వాలేదు కట్టండి, నేను ఖర్చులు తక్కువ చేస్తా అంటుంది. థ్యాంక్ యూ ఆహ్లాద, నాకు అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అని పడుకుంటారు. కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ Govardhanam Harini channel. Bye.